సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 41వ సర్గ రావణుడు చెప్పిన పని చేస్తే రాముడు చంపుతాడు. తను చెప్పిన పని చేయకపోతే రావణుడు చంపుతాడు. ఎవరో ఒకరి చేతిలో తనకు చావు తప్పదు. అందుకని మరలా ఒకసారి రావణునికి చెప్పి చూస్తే మంచిదేమో అనుకున్నాడు మారీచుడు. అయితే ఈసారి స్వరం మార్చి కొంచెం కటువుగా మాట్లాడాడు. ఓ రావణ, నీవు సకుటుంబంగా నశించే ఈ మార్గాన్ని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పినా నీవు ఎలా విన్నావు? నాకు తెలుసు. నీవు సుఖంగా ఉండటం చూచి ఓర్వలేక నీకు గిట్టని వాళ్ళు నీకు ఈ దురుపదేశం చేసి ఉంటారు. ఇంతకు వారు ఎవరో నాకు తెలియాలి. నీ చావు చూడాలని కోరుకునే నీ శత్రువులు ఎవరో నాకు తెలియాలి. రాముని శత్రువులు ఎవరో కాని వాళ్లు రాముని చంపలేక మహాపరాక్రమవంతుడైన నీ చేత చంపించాలని చూస్తున్నారు. వారి మాయమాటలకు లోబడి నీవు రామునితో వైరం పెట్టుకుంటున్నావు. నీ సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. వాళ్ళు ఎవరో నాకు చెప్పు. వాళ్ళు నీ మంత్రులే అయితే వారిని వెంటనే చంపెయ్యి. నీవు దారి తప్పి నడిచినా నిన్ను సక్రమ మార్గంలో పెట్టేవాళ్లే నీ మంత్రులు కాని నీ చావును కోరేవారు నీకు మంత్రులు హితులు ఎలా అవుతారు? రాజు చెడ్డ మార్గంలో పోతుంటే మంత్రులు రాజుకు హితం చెప్పి మంచి మార్గంలో నడిచేట్టు చెయ్యాలి. అటువంటి మంత్రులు నీ వద్ద లేరనుకుంటాను. మారీచుడు చెప్పిన ఈ మాటలు నేటికి కూడా వర్తిస్తాయి. ముఖ్యమంత్రి చెడు నిర్ణయాలు తీసుకుంటుంటే కాబినెట్ మంత్రులు అడ్డుకోవాలి. ముఖ్యమంత్రిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. ముఖ్యమంత్రి మంత్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే సెక్రటరీలు ఐఎస్ ఆఫీసర్లు వారికి మార్గనిర్దేశం చెయ్యాలి. వారి తప్పుడు నిర్ణయాలను అడ్డుకోవాలి. ప్రజాక్షేమాన్ని కాపాడాలి. కాని ఈనాడు జరుగుతున్నదేమిటి? ముఖ్యమంత్రికి కాబినెట్ మంత్రులు తానా అంటే తందానా అంటున్నారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నారు. లేకపోతే వారి మంత్రి పదవులు పోతాయని భయం. అలాగే సెక్రటరీలు మంత్రులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తప్పని తేలిసే మాదేం లేదు, అంతా మంత్రులు చెప్పినట్టే చేశాము అని సమర్థించుకుంటున్నారు. మంత్రులు చెప్పింది చేయడానికి ఐఏఎస్లు ఎందుకు? గుమాస్తాలు చాలు కదా. పాలకులను సక్రమ మార్గంలో నడిపించడమే కార్యదర్శుల పని. ఈ విషయాన్నే నాడు మారీచుడు రావణునికి స్పష్టంగా చెప్పాడు. రాజు మంచివాడైతే మంత్రులకు కూడా మంచి పేరు వస్తుంది. రాజు చెడ్డవాడైతే మంత్రులు రాజును సరిదిద్దాలి, లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది. రాజ్యానికి మూలం రాజు. అటువంటి రాజును మంచి మార్గంలో నడిపించి రాజును రక్షించుకోవడం మంత్రుల విధి. ప్రజావ్యతిరేకుడైన రాజు, ప్రజలను పీడించే రాజు ప్రజాభిమానము చూరగొనలేడు. అటువంటి రాజుకు రాజ్యమును పాలించే అర్హత లేదు. రాజు మంచివాడైనా మంత్రులు చెడ్డవారైతే మంత్రుల చెడు సలహాల ఫలితంగా రాజు కూడా వారితో పాటు నశించిపోతాడు. ప్రజాక్షేమాన్ని మర్చిన రాజు పాలనలో ప్రజలు అష్టకష్టాల పాలవుతారు. ఇప్పుడు నీవు తీసుకునే ఈ నిర్ణయంతో నీతో పాటు అమాయకులైన నీ ప్రజలు కూడా నశించిపోతారు. ఓ రావణ, నాకు ఎటూ చావు తప్పదు. అది నాకు తెలుసు.
నా బాధ అంతా నీ గురించే. పోతే నేను ఒక్కడినే పోతాను. కాని నీవు, నీ ప్రజలు, సైన్యంతో సహా నశించిపోతావు. నీవు చెప్పిన పని నేను చేస్తాను. రాముడి చేతిలో చస్తాను. కాని నేను చచ్చిన కొద్ది కాలంలో నువ్వు కూడా నా మార్గాన్నే అనుసరిస్తావు. నీవు నాకు ఇస్తానన్న రాజ్యాన్ని ఆశించి నేను ఈ పని చేయడం లేదు. రాముని చూడగానే నాకు చావు తప్పదు అని నాకు తెలుసు. కాని సీతను అపహరించిన తరువాత లంకను పాలించడానికి నీవు ఉండవు అని తెలుసుకో. కాబట్టి ఓ రావణ, ఇదే మన ఆఖరు సమావేశము. నేను నీతో వచ్చి రాముని దూరంగా తీసుకుని వెళ్లగానే నేను చస్తాను. సీతను అపహరించగానే నీవు చస్తావు. అప్పుడు ఈ లంక ఉండదు. ఈ రాక్షసులు ఉండరు. నేను ఏమి చెప్పినా నీవు వినవు అని నాకు తెలుసు. కాని చెప్పడం నా ధర్మం కనుక చెప్పాను. తరువాత నీ ఇష్టం. ఇంక పోదాం పద అని అన్నాడు మారీచుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 41వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 42వ సర్గ. అప్పటికి 2 సార్లు రాముడి చేతిలో చావు తప్పించుకున్నా 3వసారి రాముడి చేతిలో తనకు చావు తప్పదని రూఢి చేసుకుని రావణుని వెంట బయలుదేరాడు మారీచుడు. ఎన్ని మాటలు మాట్లాడినా తుదకు మారీచుడు తన మాటను మన్నించి తన వెంట వస్తున్నందుకు చాలా సంతోషించాడు రావణుడు. అప్పుడే సీత తన ఒడిలో వాలినట్టు సంతోషపడ్డాడు. మారీచుని కౌగలించుకొని, మారీచా, నా మాట విని ఇప్పుడు నువ్వు అసలైన మారీచుడవు అనిపించుకున్నావు. నువ్వు ఇంతకు ముందు మాదిరి రాముడికి భయపడే మారీచుడవు కావు. నీవు కూడా నాతో రా. రథం ఎక్కు. మనం ఇద్దరం రాముని ఆశ్రమం దాకా వెళదాము. తరువాత తెలుసుగా. కాస్త సీతను ప్రలోభ పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు పారిపో. రామ లక్ష్మణులు అటుపోగానే నేను సీతను తీసుకుని ఇటు వచ్చేస్తాను అని వ్యవహారాన్ని చాలా తేలిగ్గా తేల్చేశాడు రావణుడు. తరువాత రావణుడు, మారీచుడు ఇద్దరూ గాడిదలు కట్టిన రథం ఎక్కి దండకారణ్యం వైపు ప్రయాణం సాగించారు. కొన్ని దినములు ప్రయాణించి ఇద్దరూ రాముని ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. రావణుడు, మారీచుడు ఇద్దరూ రథం దిగారు. మారీచా, అటు చూడు. అదే రాముని ఆశ్రమము అనుకుంటాను. నేను చెప్పింది గుర్తు ఉంది కదా. ఆ ప్రకారం చెయ్యి. నేను ఈ పరిసరాలలో దాక్కుని ఉంటాను అని అన్నాడు రావణుడు. వెంటనే మారీచుడు తన కామరూప విద్య ప్రభావంతో ఒక బంగారు వన్నెకల లేడీ రూపం ధరించాడు. రాముని ఆశ్రమం దగ్గర అటూ ఇటూ తిరుగుతున్నాడు. సీత దృష్టిలో పడేట్టు సంచరిస్తున్నాడు. మారీచుడు ధరించిన ఆ లేడీ రూపము చాలా సుందరంగా ఉంది. దాని ముఖము సగం తెల్లగా సగం నల్లగా ఉంది. మెడ కొంచెం ఎత్తుగా ఉంది. దాని శరీరము బంగారు రంగుతో మెరుస్తూ ఉంది. ఆ లేడీ అక్కడ ఉన్న పచ్చికను కొరుకుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అటూ ఇటూ పరుగెత్తుతూ గెంతుతూ భయంగా చూస్తూ ఉంది. కాసేపు అలా ఆడుకొని కొంచెం సేపు అలసటగా పడుకొంది. మరలా లేచి గెంతుతూ ఆశ్రమ ద్వారం దగ్గర తచ్చాడుతూ ఉంది. ఎలాగైనా సీత దృష్టిలో పడాలని నానా పాట్లు పడుతూ ఉంది ఆ మాయలేడి. ఇంతలో కొన్ని లేళ్లు అక్కడకు గుంపుగా వచ్చాయి. ఈ మాయలేడి కూడా వాటితో కలిసి ఆడుతూ ఉంది. కాని మిగిలిన లేళ్లు ఈ మాయలేడిని వాసన చూచి ఎందుకో దూరంగా పరుగెడుతున్నాయి. మారీచునకు ఆ లేళ్లను చూస్తుంటే వాటిని కరా కరా నమిలి తినాలని మహాకోరికగా ఉంది.
కాని తాను ఉన్న పరిస్థితులలో ఆ పని చేయకూడదని ఆ కోరికను చంపుకున్నాడు. అదే సమయంలో సీత పూలు కోయడానికి ఆశ్రమం నుండి వెలుపలికి వచ్చింది. ఆశ్రమం బయట ఉన్న పూల చెట్ల నుండి పూలు కోస్తూ ఉంది. ఇంతలో ఆ మాయలేడి సీత కంటపడింది. బంగారు వర్ణంతో మిలా మిలా మెరిసిపోతున్న ఆ లేడీ వంక కుతూహలంగా చూచింది సీత. ఆ అరణ్యంలో అంతవరకు అటువంటి లేడీని సీత చూడలేదు. అందుకని ఆశ్చర్యంగా ఆ లేడీ వంక చూస్తూ ఉంది. అమ్మయ్య, వచ్చిన పని అయిందనుకున్నాడు మారీచుడు. సీత దగ్గరగా వెళ్లి ఆమె తనను అందుకొనేటట్టు ఆమెకు దగ్గరగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 43వ సర్గ. ఆశ్రమము వెలుపల పూలను కోసుకుంటున్న సీతకు ఆ మాయామూగము కనపడింది. సీతకు సంతోషము, ఆశ్చర్యము ఒకేసారి కలిగాయి. ఆర్యపుత్ర, లక్ష్మణ, రండి, త్వరగా రండి, ఇక్కడకు రండి, ఇటు చూడండి, ఈ లేడీని చూడండి. అబ్బా, ఎంత బాగుందో, ఎంత ముచ్చటగా ఉందో అని అరిచినట్టు పిలిచింది. రాముడు, లక్ష్మణుడు గబగబా అక్కడకు వచ్చారు. సీత వారికి ఆ లేడీని చూపించింది. సీతతో పాటు రాముడు కూడా ఆ మూగమును చూచి ఆనందించాడు. కాని లక్ష్మణునికి ఆ మూగమును చూచి అనుమానం కలిగింది. రామా, ఈ మూగము సామాన్య మూగము మాదిరి లేదు. ఎవరో రాక్షసుడు ఈ మూగవేషము ధరించినట్టు కనపడుతూ ఉంది. ఇదివరలో మారీచుడు కూడా ఇలాంటి మాయావేషములను ధరించి వేటకు వచ్చిన రాజులను వంచించి వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని చంపి తినేవాడని మనకు తెలుసు. ఆ మారీచుడు ఈ మూగము కాదు కదా. నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే మనము ఎన్నో లేళ్లను చూచాము, కాని ఇంతటి ప్రకాశవంతమైన బంగారు వర్ణములో ఉన్న లేడీని చూడలేదు. ఇదేదో రాక్షస మాయగా ఉంది. అసలు ఇటువంటి లేడీ భూలోకములో ఉంటుందా అని నా అనుమానము. రామా, సందేహము లేదు. ఆలోచించిన కొద్దీ నా అనుమానము బలపడుతూ ఉంది. ఇది నిస్సంశయముగా మాయాలేడి, రాక్షస మాయ అని అన్నాడు లక్ష్మణుడు. అప్పుడు సీత లక్ష్మణుని చూచి ఇలా అంది. లక్ష్మణ, నీకు అన్నీ అనుమానాలే. అందమైన లేడీ పిల్లను చూచి ఆనందించక అనుమానిస్తావెందుకు? ఈ లేడీ పిల్లను మన ఆశ్రమములో ఉంచి పెంచుకుందాము. రోజూ దీనితో నాకు కాలక్షేపము అవుతుంది. రామా, నాకు ఆ లేడీని తెచ్చి ఇవ్వరా? ప్రాణములతోటి పట్టి తెండి. మన ఆశ్రమ ప్రాంతములో ఎన్నో లేళ్లు సంచరిస్తున్నాయి, కాని అవి ఈ లేడీ అంత అందంగా ఆకర్షణీయంగా లేవు. అసలు ఇలాంటి మూగమును నేను ఇంతవరకు చూడలేదు. చూడండి, దాని శరీరం చిత్రవిచిత్ర రంగులతో ఎలా మెరిసిపోతోందో. ఆ లేడీ మనుషులను చూచి భయపడటం లేదు. నిర్భయంగా తిరుగుతూ ఉంది. దీనిని పెంచుకొని దీనితో వినోదించవలెనని నాకు కోరికగా ఉంది. ఆహా, ఏమి రూపము, ఏమి సౌందర్యము! దాని అరుపులు కూడా మధురంగా ఉన్నాయి నాథా. దీనిని చూడగానే నా మనసు దీని అందే లగ్నమైంది. అది నా మనసును హరించింది. దీనిని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. కాబట్టి నాథా, దీనిని సజీవంగా పట్టి తెండి. మనము వనవాసకాలములో దీనితో వినోదించి
మరలా మనము అయోధ్యకు పోవునప్పుడు దీనిని మన వెంట అయోధ్య తీసుకుని పోవుదము. దీనిని చూచి అత్తయ్యగారు, భరతుడు, నా చెల్లెళ్ళు ఎంతో సంతోషిస్తారు. పోనీలెండి. ఈ మూగమును సజీవంగా పట్టుకోలేకపోతే కనీసము దీని చర్మమును అన్నా నాకు బహుమతిగా ఇవ్వండి. నేను దాచుకుంటాను. నేను పూజ చేసుకునేటప్పుడు దీనిమీద కూర్చుని పూజ చేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు? స్త్రీలు ఇటువంటి విపరీతమైన కోరికలు కోరకూడదను మాట నిజమే. కాని ఈ బంగారు లేడిని చూచి కోరకుండా ఉండలేకపోతున్నాను. ఈసారికి మన్నించండి అని గోముగా ప్రేమగా అడిగింది సీత. రామునికి కూడా ఆ మూగమును చూస్తే ఆనందం కలిగింది. వెంటనే ఆశ్చర్యం కూడా కలిగింది. సీత ఆ మూగమును కావాలి అంటూ ఉంది. తనకు కూడా ఆ మూగమును వేటాడవలెనని కోరికగా ఉంది. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, సీత మాటలు విన్నావు కదా. సీతకు ఈ మూగము అంటే ఎంతో ఆసక్తిగా ఉంది. నాకు చూడ ఇటువంటి మూగమును మనము ఈ దండకారణ్యములో ఇంతవరకు చూడలేదు. అంతేకాదు ఇది దేవలోకములో ఉండవలసిన మూగము భూలోకములోకి ఎలా వచ్చిందో అటువంటిది మన కంటపడింది. దీని ఒంటిమీద ఉన్న బంగారు చుక్కలు అతి మనోహరంగా ఉన్నాయి. అసలు ఇటువంటి మూగమును చూచి ఎవరు ఆనందించరు. ఈ మూగము అందరినీ ఆకర్షిస్తుంది. లక్ష్మణ, సాధారణంగా రాజులు వినోదము కొరకు వేటకు పోయి ఇటువంటి మూగములను చంపుతారు. వాటి మాంసమును తింటారు. అది క్షత్రియులకు సహజము. కాబట్టి మనము ఈ మూగమును చంపి దాని చర్మమును సీతకు ఇస్తాము. నేను సీత ఈ మూగ చర్మము మీద సుఖంగా ఆసీనులము అవుతాము. ఏ మూగ చర్మము కూడా దీని చర్మము అంత మృదువుగా ఉండదు అని నేను అనుకుంటాను. పోనీ నీవు చెప్పినట్టు ఇది రాక్షస మాయ అని అనుకుంటే మనము దీనిని వెంటనే చంపుదాము. ఆ రాక్షసుడు కూడా చస్తాడు. నీవు చెప్పినట్టు వీడు మారీచుడు అనే రాక్షసుడు అయితే ఇంకా మంచిది. ఈ మారీచుడు ఇదివరకు ఈ దండకారణ్యములో ఎంతో మంది మునులను తన మాయలతో చంపి తిన్నాడు. వీడే మారీచుడు అయితే అవశ్యం వీడిని చంపితీరాలి. వీడు చంపతగ్గవాడు కదా. ఇదివరలో అగస్త్యుడు వాతాపిని చంపినట్టు మనము మారీచుని చంపుదాము. వీడి పీడను ఈ ప్రాంతంలో వేటకు వచ్చే రాజులకు, ఇక్కడ నివసించే ఋషులకు లేకుండా చేద్దాము. అలా కాకుండా ఈ మూగము మామూలు మూగము అయితే దీనిని చంపి సీతకు చర్మము ఇద్దాము. ఇది రాక్షసుడు అయితే దీనిని చంపి ఇక్కడి వారలకు రాక్షస పీడను విరగడ చేద్దాము. కాబట్టి దీనిని చంపడం అవశ్యం ఆచరించతగనది. లక్ష్మణ, నేను ఈ మూగమును వేటాడి చంపుతాను. నేను వచ్చేదాకా నీవు సీతను రక్షిస్తూ ఉండు. నేను ఒక్క క్షణములో ఈ మూగమును చంపి దాని చర్మమును తీసుకొని వస్తాను. నీవు మాత్రము ఒంటరిగా ఉన్న సీతను నేను వచ్చేవరకు జాగ్రత్తగా రక్షిస్తూ ఉండు. లక్ష్మణ, కావాలంటే జటాయువు సాయం తీసుకో. నీవు జటాయువు కలిసి సీతను జాగ్రత్తగా రక్షిస్తూ ఉండండి అని పలికాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 44వ సర్గ. ఈ విధంగా రాముడు లక్ష్మణునికి ఆ లేడిని చంపాలి అన్న తన నిర్ణయాన్ని, సీత గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాడు. ఒక కత్తిని తన నడుముకు కట్టుకున్నాడు. ధనరాణములను తీసుకున్నాడు. వీపుకు 2 అమ్ముల పొదులను కట్టుకున్నాడు. ఇదంతా క్రీగంటితో చూస్తున్నాడు మారీచుడు.
ఇంక రాముడు తనను వేటాడటానికి వస్తున్నాడని గ్రహించి ముందుకు దూకాడు. చెంగున గెంతుతూ దూరంగా పారిపోయాడు. అది చూచి రాముడు ఆ మృగము వెంట పరుగెత్తాడు. మారీచుడు రామునికి చిక్కినట్టే చిక్కి మరలా దూరంగా పరుగెత్తుతున్నాడు. రాముడు తన బాణములతో దానిని కొడుతున్నాడు. ఆ బాణములను చిత్రవిచిత్రంగా తిరుగుతూ తప్పించుకుంటూ పరుగెడుతున్నాడు మారీచుడు. మెరుపు తీగవలే ఒక క్షణం కనపడుతూ మరొక క్షణం మాయమవుతూ పారిపోతున్నాడు మారీచుడు. రామునికి పట్టుదల పెరిగింది. ఆ మృగాన్ని వెంబడిస్తున్నాడు. ఆ ప్రకారంగా మారీచుడు రాముని పణశాలకు దూరంగా తీసుకుని వెళ్లాడు. రామునికి విపరీతంగా కోపం వచ్చింది. ఒక చిన్న జింకపిల్ల తనకు చిక్కకుండా పారిపోయిందని ఉక్రోషంతో ఊగిపోతున్నాడు. అప్పటికే రాముడు అలసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. మారీచుడు తనకు తానుగా మరికొన్ని మృగములను సృష్టించుకొని ఆ లేళ్ల గుంపులో తాను మెరిసిపోతూ రాముని ముందు తిరుగాడుతున్నాడు. రామునికి కోపం పెరిగింది. లేచి మరలా పరుగెత్తాడు. మారీచుడు అందకుండా పరుగెత్తాడు. రాముడు ఒక దివ్యాస్త్రమును సంధించాడు. ఆ లేడికి గురిపెట్టి ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రము నిప్పులు కక్కుకుంటూ ఆ లేడిని తరుముతూ దూసుకుపోయింది. ఆ దివ్యాస్త్రము బారి నుండి మారీచుడు తప్పించుకోలేకపోయాడు. ఆ దివ్యాస్త్రము మారీచుని గుండెలు చీల్చింది. ఆ దెబ్బకు మారీచుడు పైకి ఎగిరి దబ్బున కిందపడ్డాడు. మరణకాలంలో మారీచునకు తన నిజస్వరూపము వచ్చింది. అప్పుడు మారీచునికి రావణుని మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే మారీచుడు రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అని బిగ్గరగా అరిచాడు. మారీచుడు తన భయంకరమైన రాక్షస స్వరూపముతో నేలమీద పడిపోయాడు. మారీచుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. లేడి రూపంలో తనను అంతదాకా తీసుకుని వచ్చిన రాక్షసుని చూచిన తరువాత రామునికి లక్ష్మణుని మాటలలో ఉన్న అంతరార్థం అవగతమైంది. అప్పుడు సీతకు ఏమైందో అని కంగారు పడ్డాడు రాముడు. రామునికి సర్వం బోధపడింది. వీడు మారీచుడే, సందేహము లేదు. లక్ష్మణుని మాటలు యథార్థములు. అయినా వీడు చస్తూ సీతా లక్ష్మణ అని ఎందుకు అరిచాడు? ఆ అరుపులు విని సీత నా గురించి కంగారు పడదు కదా. ఈ అరుపులు విని లక్ష్మణుడు నాకు ఏమైనా ఆపద కలిగిందని అనుకోడు కదా. ఈ ఆలోచన రాగానే రాముడు మనసులో కీడు శంకించాడు. రాముని ఒళ్ళు జలధరించింది. కొంచెం భయం కూడా కలిగింది. ఇప్పుడు తీసుకుపోడానికి లేడీ లేదు. దాని చర్మం లేదు. అందుకని మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసమును, చర్మాన్ని తీసుకుని తన పణశాల వైపు వెళుతున్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 44వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 45వ సర్గ. మారీచుడు గొంతు మార్చి రాముని గొంతుతో హా సీత, హా లక్షణ అంటూ అరిచిన అరుపులు ఆశ్రమంలో ఉన్న సీతకు, బయట నిలబడి ఉన్న లక్ష్మణునికి వినపడ్డాయి. లక్ష్మణుడు ఆ అరుపులను పట్టించుకోలేదు. 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన రాముడు కేవలం ఒక రాక్షసునికి బెదిరి అలా అరుస్తాడా? అసంభవం. ఇదేదో రాక్షస మాయ. ఆ మాయలకు లోబడరాదు అని నిర్ణయించుకున్నాడు. కాని సీతలో స్త్రీ సహజమైన భయము, ఆందోళన మొదలయ్యాయి. వెంటనే లక్ష్మణుని పిలిచింది. లక్ష్మణ, విన్నావుగా మీ అన్నగారు అరిచిన అరుపులు. మీ అన్నగారు ఏదో భయంకరమైన ఆపదలో ఉన్నట్టు ఉన్నారు.
లేకపోతే అలా కేకలు పెట్టరు. నువ్వు సత్వరమే వెళ్ళి మీ అన్నగారిని రక్షించు అని తొందర పెట్టింది. సీత మాటలకు లక్ష్మణుడు చలించలేదు. మరలా సీత లక్ష్మణుని తొందర పెట్టింది. లక్ష్మణ, నా మనసు అంతా ఆందోళనగా ఉంది. నా ప్రాణములు నిలవడం లేదు. తొందరగా వెళ్ళు. ఏమైందో తెలుసుకో. రాముని రక్షించు. రాముడు ఏ రాక్షసుల వాత పడ్డాడో. లేకపోతే అలా అరవడు. తొందరగా వెళ్ళవయ్యా అని తొందర పెట్టింది సీత. అయినా లక్ష్మణుడు కదలలేదు. చుట్టూ ఏమైనా ఆపద పొంచి ఉన్నదా అని పరికిస్తున్నాడు. అప్పుడు సీతలో అనుమాన బీజం మొలకెత్తింది. అనుమానం మనసులో నాటుకోవాలే కాని దానికి హద్దు ఉండదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. సీత ప్రస్తుతం అదే అవస్థలో ఉంది. అనుమానానికి కోపం తోడైతే ఇంక చెప్పేదేముంది? ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతారు. లక్ష్మణ, ఏమిటా మౌనం? మీ అన్న అరుపులు నీకు వినపడలేదా? నేను చెప్పిన మాటలు వినపడలేదా? నీ అన్న ఆపదలో ఉంటే రక్షించవలసిన బాధ్యత నీకు లేదా? నీ అన్నను రక్షించడానికి నీవు వెళ్లడం లేదంటే నీవు నీ అన్నకు మిత్రుడివి కావు, శత్రువు. నాకు అర్థం అయింది. నీకు నా మీద కోరిక ఉంది. అందుకే నీ అన్న రాముని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. నీకు నా మీద దురాలోచన ఉండటం వలననే నీవు రాముని రక్షించడానికి వెళ్లడం లేదు. రాముడికి ఆపద కలగాలని, మరణించాలని నీవు కోరుకుంటున్నావు కదూ. రాముడు తిరిగి రాడని నమ్మకంతో ఉన్నావు కదూ. నీకు రాముని మీద ఏమాత్రం ప్రేమ లేదు. నా మీద కోరిక ఉంది. అందుకే ఇలా చేస్తున్నావు. లక్ష్మణ, అసలు నువ్వు మాతో అరణ్యాలకు ఎందుకు వచ్చినట్టు? రాముని రక్షించడానికే కదా. ఆ రాముడే ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు? లక్ష్మణ, నీకు రాముని రక్షించడమే ప్రధానమైన కర్తవ్యము, అంతేకాని నా ఎదురుగా నిలబడటం కాదు. నన్ను రక్షించడం కాదు ముఖ్యం. ముందు నీవు రాముని వద్దకు వెళ్ళు. ఆపదలో ఉన్న రాముని రక్షించు అంటూ సీత కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కింద పడిపోయింది. అది చూచి లక్ష్మణుడు ఊరుకోలేకపోయాడు. సీతతో ఇలా అన్నాడు. ఓ విదేహ రాజపుత్రి, ఓరడిల్లుము. రామునికి ఏమీ కాదు. రాముని రాక్షసులు గాని, దేవతలు గాని, గంధర్వులు కాని, నాగులు కాని, ఆఖరుకు మానవులు కాని జయించలేరు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. యుద్ధములో దేవేంద్రుని కూడా జయించగల రామునికి ఒక రాక్షసుని వల్ల ఆపద కలగడం అసంభవం. రాముని చంపడం ఎవరి తరమూ కాదు. రాముడు నన్ను నీకు రక్షణగా ఇక్కడ ఉంచాడు. నిన్ను ఒంటరిగా ఈ అడవిలో వదిలి నేను వెళ్లడం క్షేమం కాదు. కాబట్టి నీదు ఖాన్ని వదిలిపెట్టు. నీ భర్త ఆ మూగాన్ని చంపి తీసుకురాగలడు. ఓ జనకరాజపుత్రి, సావధానంగా ఆలోచించు. అది రాముని కంఠస్వరము కాదు, రాక్షసుల మాయ. నా అనుమానము నిజం అయితే ఆ మాయా మూగము మారీచుడు. వాడే రామబాణంతో చచ్చేటప్పుడు అలా అరిచి ఉంటాడు. నిన్ను జాగ్రత్తగా కాపాడమని రాముడు నిన్ను నా వద్ద ఉంచాడు. నిన్ను అంతే జాగ్రత్తగా రామునికి అప్పగించవలసిన బాధ్యత నాది. అందుకని నిన్ను ఈ అడవిలో ఒంటరిగా విడిచి ఇక్కడి నుండి వెళ్లడం నాకు ఇష్టం లేదు. సీతా,
మరొక మాట, రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను అందరినీ చంపాడు. అది నీకు తెలుసు. ఆ కారణం చేత రాక్షసులు అంతా రాముడి మీద కోపంతో, శత్రుత్వంతో ఉన్నారు. రాక్షసులు వింత వింత గొంతులతో అరుస్తూ ఉంటారు. వాటిని మనము పట్టించుకోకూడదు. కాబట్టి నీవు రాముని గూర్చి చింతపడవలదు. రాముడు క్షేమంగా తిరిగి వస్తాడు అని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుని మాటలు సీత చెవికి ఎక్కలేదు. ఆమెకు అనుమానము ఎక్కువ అయింది. కోపంతో లక్ష్మణునితో ఇలా అంది, ఓ లక్ష్మణ, నీవు రఘువంశములో చెడబుట్టావు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఈ అడవిలో రామునికి ప్రాణాపాయము ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తున్నావు. ఇప్పుడు నీ కోరిక సిద్ధించింది. అందుకే రామునికి సాయంగా వెళ్ళను అంటున్నావు. నీకు దుర్బుద్ధి పుట్టింది అనడానికి ఇంతకన్నా ఏమి కావాలి? ఇది నీకు పుట్టిన బుద్ధా? లేక నువ్వు భరతుడు కలిసి ఆడుతున్న నాటకమా? ఏది ఏమైనా మీ కోరిక సిద్ధించదు. నేను మీకు దక్కను. మనసావాచా కర్మణా రాముడినే కోరుకుంటున్నా నేను మీకు వశం అవుతానని ఎలా అనుకున్నారు? నా రాముడు లేకుండా నేను ఈ భూమి మీద క్షణకాలం బతకలేను. నీ ఎదుటనే పాణత్యాగము చేసుకుంటాను అని వలా వలా ఏడుస్తోంది సీత. లక్ష్మణునికి ఆమెను ఎలా ఓదార్చాలో, ఎలా అనునయించాలో, ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు. అమ్మా సీత, నీకు ఎలా బదులు చెప్పాలో అర్థం కావడం లేదు. నీవు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నీ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా ఇలాగే మాట్లాడుతుంది అనేది లోకవిదితము. కాని నీవు జనకుని కుమార్తెవు, రాముని భార్యవు. నీవు కూడా ఇలా మాట్లాడటం భావ్యం కాదు. నీ మాటలు నా చెవులలో ములుకుల వలె గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఓర్పుతో సహించాను. ఇంక సహించలేను. నేను నా అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్నాను. దీనికి ఈ వనదేవతలే సాక్షులు. కాని నీవే మనసులో దురాలోచన పెట్టుకుని నన్ను నిందిస్తున్నావు. నీవు కోరినట్టే నేను రాముని రక్షించడానికి వెడుతున్నాను. ఓ జనకరాజపుత్రి, ఈ వనదేవతలే నీకు రక్షగా ఉందురుగాక. నీకు క్షేమం అగుగాక. ఓ సీతా, ప్రస్తుతము నాకు అనుకూలమైన శకునములు కనపడటం లేదు. మరలా నేను నువ్వు రాముడు కలిసి ఉండగా చూస్తానో లేదో అని అనుమానంగా ఉంది అని వెళ్ళనా వద్దా అని తటపటాయిస్తున్నాడు లక్ష్మణుడు. అది చూచి మరలా సీత సూటి పోటీ మాటలు అనడం మొదలెట్టింది. ఓ లక్ష్మణ, ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు? రామునికి ఏదైనా ప్రమాదం జరగాలని కోరుకుంటున్నావా? రామునికి జరగకూడనిది జరిగితే నేను గోదావరిలో దూకుతాను, ఉరిపోసుకొని చస్తాను. లేదా ఆ ఎత్తైన పర్వతము మీదికి ఎక్కి కిందికి దూకుతాను. విషం తాగుతాను. అగ్నిలో దూకుతాను. చస్తాను. అంతేగాని నేను పరపురుషుని నా పాదముతో కూడా తాకను అని నెత్తి నోరు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది సీత. సీత ఏడుపు భరించలేకపోయాడు లక్ష్మణుడు. ఏమి అయితే అది అవుతుందని సీతకు నమస్కరించాడు. మరలా మరలా వెనక్కు తిరిగి చూచుకుంటూ కనుల నిండా నీరు నిండగా ఆ స్థలం వదిలి రాముని వెదుక్కుంటూ వెళ్లాడు లక్ష్మణుడు. ఇక్కడ ఒక మాట. మనకు అనుసృతంగా ఉన్న కథలలో లక్ష్మణుడు ఆశ్రమము ముందు ఒక గీత గిచాడని, రావణుడు దగ్గర రాగానే ఆ గీత మంటలు విరజిమ్మింది అని, అందుకని రావణుడు సీతను గీత దాటి రమ్మన్నాడని, సీత గీత దాటగానే
తీసుకుని వెళ్లాడని, సీతను తాకకుండా ఆమె ఉన్న ప్రదేశమును మొత్తం పెకిలించి తీసుకువెళ్లాడని, రావణుడు సీతను తాకితే భస్మం అయిపోతాడని శాపం ఉందని, అందుకని సీతను తాకకుండా తీసుకుని వెళ్లాడని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అవే సినిమాలలో, టీవీలలో కూడా చూపించారు. కాని వాల్మీకి రామాయణంలో ఇవన్నీ లేవు. లక్ష్మణుడు గీత గీయను లేదు. సీత గీత దాటను లేదు. రావణుడు సీతను మెడ కింద ఒక చెయ్యి, నడుము కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకొని రథం మీద కూర్చోపెట్టాడు. తాను కూర్చుని సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్లాడు. అజ్గేనాదాయ వైదేహీం రథమారోపయత్తదా అని వాల్మీకి రామాయణంలో ఉంది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 46వ సర్గ. సీత మాట్లాడిన పరుషమైన వాక్యములకు బాధపడి లక్ష్మణుడు రాముని వెతుకుతూ వెళ్లిన వెంటనే ఈ అవకాశము కొరకు వేచి ఉన్న రావణుడు తను దాగి ఉన్న పొదలమాటు నుండి బయటకు వచ్చాడు. ఆ సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి వేషంలో ఉన్నాడు. కాషాయ బట్టలు ధరించాడు. చేతిలో దండము, కమండలము పట్టుకున్నాడు. జటాజూటములు కట్టుకున్నాడు. ఒక గొడుగు పట్టుకున్నాడు. కాళ్లకు పాదుకలు ధరించాడు. కపట సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీత ఉన్న చోటికి వచ్చాడు. రావణుని రాకతో అక్కడి ప్రకృతి కూడా వణికిపోయింది. గాలి ఆడటం మానేసింది. పక్కనే ప్రవహిస్తున్న గోదావరి నది కూడా మెల్లగా శబ్దం చెయ్యకుండా ప్రవహించసాగింది. రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. ఆ సమయంలో సీత రామునికి ఏమి ఆపద సంభవించిందో అని బాధపడుతూ దుఃఖిస్తూ కూర్చుని ఉంది. సీతను చూడగానే రావణుడికి మన్మధుని బాధ ఎక్కువ అయింది. సీతను చూచి రావణుడు ఇలా అన్నాడు. ఓ తరుణి, నీవు ఎవరవు? అన్ని శుభలక్షణములు కల నీవు ఎవరు? నీవు ఆ శివుని అర్ధాంగి పార్వతివా? లేక కీర్తికి అధిష్టాన దేవతవా? లేక కాంతి దేవతవా? లేక లక్ష్మివా? దేవకాంతవా? అప్సరసవా? లేక మన్మధుని మనోహారిణి రతీదేవివా? ఇక్కడ రావణుడు సీతను అంగాంగము వర్ణించాడు. సీత చనుదోయిని, తొడలను, నడుమును, పిరుదులను వర్ణించాడు. వాల్మీకి అలా వర్ణిస్తాడా? ఎంత సన్యాసి అయినా పరాయి స్త్రీని అలా వర్ణిస్తుంటే ఆ స్త్రీ ఊరుకుంటుందా? కాబట్టి ఇవి వాల్మీకి రాసినవి కావేమో అనిపిస్తుంది. చదవండి. ఓ తరుణి, నీ జఘనము విశాలంగా ఉంది. నీ తొడలు ఏనుగు తొండముల మాదిరి ఉన్నాయి. నీ స్తనములు గుండ్రంగా తాటి పండ్ల మాదిరి అందంగా ఉన్నాయి. తాళఫలోపమో ఓ తరుణి, నీవు నా మనసును హరించావు. నీ నడుము నా పిడికిలి అంత ఉంది. నీ వెంట్రుకలు అందంగా ఉన్నాయి. నీ స్తనములు దగ్గరగా ఉన్నాయి. ఈ వర్ణన బట్టి మీరే నిర్ణయించండి. ఓ లలనా, నీ వంటి సౌందర్యవతిని నేను ఇంతవరకు భూమండలములోనే కాదు ముల్లోకములలో చూడలేదు. నీవు ఈ అరణ్యములలో ఉండతగవు. నిన్ను ఆ అరణ్యములో ఈ పర్ణశాలలో చూస్తుంటే నాకు బాధగా ఉంది. ఈ అరణ్యము రాక్షసుల నివాసము. ఎక్కడో రాజభవనములలో, అంతఃపురములలో రాచభోగములు అనుభవించవలసిన దానివి ఇక్కడ ఎందుకున్నావు? నీకు వివాహమైనదా? నీ భర్త ఎవరు? నీవు మానవ కాంతవు మాత్రము కావు. నీవు దేవతా స్త్రీవి అయి ఉండవలెను. రాక్షసులు సంచరించు ఈ అరణ్య ప్రాంతమునకు దేవతలు, గంధర్వులు, కిన్నరులు కూడా రారు.
అటువంటిది నీవు ఎందుకు వచ్చావు? ఈ అరణ్యములో ఉన్న పులులు, సింహములు మొదలగు క్రూరమృగములను చూచి నీకు భయం వేయడం లేదా? మరలా అడుగుతున్నాను, నీవు ఎవరు? నీ భర్త ఎవరు? నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఈ రాక్షసరాజ్యంలో ఒంటరిగా ఎందుకు ఉన్నావు? అని అడిగాడు రావణుడు. బ్రాహ్మణుడు సన్యాసి వేషములో ఉన్న రావణునికి సీత అర్ఘ్యము, పాద్యము ఇచ్చి సత్కరించింది. అతిథి పూజలు చేసింది. తినడానికి పండ్లు కూడా ఇచ్చింది. సీత తనకు అతిథి మర్యాదలు చేస్తుంటే రావణుడు ఆమెను ఎలా బలవంతంగా తీసుకుని పోవాలా అని ఆలోచిస్తున్నాడు. తన చావు తానే కొని తెచ్చుకుంటున్నాడు. రావణునికి అతిథి సత్కారములు చేసి గుమ్మము వద్దకు వచ్చి సీత, రాముడు, లక్ష్మణుడు వస్తున్నారా అని చూసింది. కాని రామలక్ష్మణులు ఎంతకు కనపడలేదు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 46వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 47వ సర్గ. సన్యాసివేషములో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే సీత మనసులో ఇలా అనుకుంది. ఇతడు సన్యాసి, బ్రాహ్మణుడు, పైగా అతిథి. ఈయన అడిగిన వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో. ఉన్నవి ఉన్నట్టు చెబితే తప్పేమిటి అని మనసులో అనుకొంది. అప్పుడు రావణుని చూచి ఇలా అంది. ఓ బ్రాహ్మణోత్తమా, నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను. అయోధ్య నగరాధిపతి దశరథుని కోడలను. రాముని భార్యను. నా పేరు సీత. నేను చిన్నతనము నుండి రాజభోగములు అనుభవించాను. నా వివాహము అయిన తరువాత కూడా 12 సంవత్సరములు నా అత్తవారి ఇంట రాజభోగములు అనుభవించాను. నా భర్త రామునికి పట్టాభిషేక సమయములో మా మామగారి 3వ భార్య కైక ఆయనను 2 వరములు కోరింది. ఒకటి రాముని అరణ్యవాసము, రెండవది తన కుమారుడు భరతుని పట్టాభిషేకము. అప్పుడు నా భర్తకు 25 సంవత్సరాలు. నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది. తండ్రి మాట ప్రకారము నా భర్త 14 ఏళ్లు అరణ్యవాసము చేస్తున్నాడు. ఆయన సహధర్మచారిణిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను. ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు. ఆ ప్రకారంగా మేము ముగ్గురము ఈ అరణ్యములో నివసిస్తున్నాము. నా భర్త రాముడు, నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటాడటానికి వెళ్లారు. వారు తొందరలోనే వస్తారు. శ్రేష్టమైన జింక మాంసము తెస్తారు. ఇంతకు తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? తమరి గోత్రనామములు ఏమిటి? ఈ దండకారణ్యములో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు? అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత. సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా బదులు చెప్పాడు. ఓ సీత, నా పేరు రావణుడు. నేను రాక్షసరాజును. నన్ను చూస్తే దేవతలు, అసురులు, పన్నగులు అందరూ భయపడతారు. నిన్ను చూచిన వెంటనే నాకు నీమీద మోహము కలిగింది. నిన్ను చూచిన తరువాత నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవింపలేను అని అనుకుంటున్నాను. నేను ఎంతో మంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను. నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్టమహిషిని చేస్తాను. నేను పాలించే నగరము పేరు లంకానగరము. సముద్ర మధ్యలో ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది. నా నగరములో అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి. నీకు ఈ అరణ్యవాసము ఎందుకు? నాతో వస్తే ఆ ఉద్యానవనములలో హాయిగా విహరించవచ్చును. సీతా,
నీవు నాకు భార్యవు అయితే నీకు 5,000 మంది దాసీలు సేవలు చేస్తారు. నన్ను వరించు, నాతో రా అని అన్నాడు రావణుడు. ఆ మాటలు విన్న సీతకు కోపము ముంచుకొచ్చింది. రావణ, నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలో కూడా తలంచను. నా రాముడు మహాపర్వతము వంటివాడు, అజేయుడు, సర్వలక్షణ సంపన్నుడు, వటవృక్షము వంటివాడు, సత్యవాక్ పరిపాలకుడు. అట్టి రాముడు నాకు భర్త. నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తి కూడా చూడను. ఇంకా నా రాముడు మహాబాహుడు, ఉన్నతవక్షస్థలము కలవాడు, నరులలో ఉత్తముడు, సింహము వంటివాడు. నా రాముడు జితేంద్రియుడు, కీర్తిమంతుడు. సింహము వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్కమాదిరి కోరుతున్నావు. నీకు కనీసము నన్ను తాకే అర్హత కూడా లేదు. నన్ను కోరుతున్నావు అంటే నీకు మరణము ఆసన్నమైనది అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే సింహము వంటి రాముని జూలు పట్టుకొని లాగుతున్నావు. మందర పర్వతమును పైకెత్తాలని, కాలకూట విషాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు. సూదితో కంటిలో నలుసును తీసుకుంటూ నీ కళ్ళు నీవే పొడుచుకుంటున్నావు. అలాగే వాడియైన కత్తిని నాలుకతో నాకుతున్నావు. పెద్ద రాయి కట్టుకొని సముద్రమును ఈదాలని అనుకుంటున్నావు. సూర్యచంద్రులను మింగాలని చూస్తున్నావు. అగ్నిని కొంగున ముడి వెయ్యాలని ప్రయత్నిస్తున్నావు. రాముడి భార్యను పొందాలి అని అనుకోవడం వాడి అయిన శూలాల మీద నడవడమే. నాశనమైపోతావు. జాగ్రత్త, ఓ రావణ! నీవు రాముని కాలి గోటికి కూడా చాలవు. అది తెలుసుకో. రాముడు సింహం అయితే నువ్వు నక్క. రాముడు సముద్రము అయితే నువ్వు మురికినీరు ప్రవహించే పిల్లకాలువ. రాముడు ఏనుగు అయితే నువ్వు దోమ. రాముడు గరుడు అయితే నువ్వు కాకి. రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ. రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద. నీకు రామునికి అంత తేడా ఉంది. నీ చేయి నామీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు. జాగ్రత్త అని అన్నది సీత. కాని సీతకు లోలోపల భయంగానే ఉంది. ఆ భయం తట్టుకోలేక నేలమీద పడిపోయింది. రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా చెప్పనారంభించాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 47వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 48వ సర్గ. ఓ సీత, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను దశకంఠుడను. నేను కుబేరునికి తమ్ముడిని. నా పేరు రావణుడు. మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు, గంధర్వులు, దానవులు భయంతో పారిపోతారు. నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధమే చేసి జయించాను. నాకు భయపడి కుబేరుడు సకల భోగములతో తులతుగుతున్న తన నగరమును విడిచి కైలాసంలో తలదాచుకొన్నాడు. నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానమును అపహరించాను. దానిమీద నేను ఆకాశంలో విహరిస్తుంటాను. నాకు కోపం వచ్చింది అని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు. నేను ఉన్నచోట వాయువు నెమ్మదిగా వీస్తాడు. సూర్యుడు తన కిరణముల తీవ్రతను తగ్గించుకుంటాడు. నేను ఉన్నచోట చెట్టు కూడా తమ ఆకులను కదల్చలేవు. నదులు ప్రవహించలేవు. నేను ఈ ప్రకృతినంతా శాసిస్తాను. సముద్రము మధ్యలో ఉన్న నా లంకానగరము సకల భోగములలో దేవేంద్రుని అమరావతిని తలదన్నుతుంది. లంకా నగరం బంగారు ప్రాకారాలు, బంగారు మేడలు, మణితోరణాలతో నిండి ఉంటుంది.
నా లంకా నగరము ప్రశస్తమైన ఏనుగులు గుర్రములతో నిండి ఉంటుంది. ఎల్లప్పుడూ మంగళవాద్యములు మ్రోగుతూ ఉంటాయి. నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగు పెడితే నీ రాముని, నీ వాళ్లను అందరినీ మరిచిపోతావు. భోగాలలో మునిగి తేలుతావు. ఆ రాచభోగాలలో మునిగిన నీకు సామాన్యమానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు. నీకు తెలుసో లేదో, అసలు దశరథుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడంటావు? రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు. నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు, తెలివి తక్కువవాడు, పైగా తాపస వృత్తిలో ఉన్నాడు. అటువంటి మొగుడి పక్కన ఉన్నంత కాలము నీవు ఈ జన్మలో అయోధ్యకు రాణివి కాలేవు. నువ్వు అంటే లంకా రాజ్యానికి రాణివి అవుతావు. ఇంక నేనంటావా ఈ లోకంలో ఉన్న రాక్షసులందరికీ రాజును? పైగా నువ్వు అంటే కామంతో పడిచేస్తున్నాను. నేనే నిన్ను కోరి లంక నుండి నీ వద్దకు వచ్చాను. కాబట్టి నన్ను కాదనకు. నన్ను కాదంటే ఇంతటి అదృష్టాన్ని కాలదన్నుకున్నానే అని జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. యుద్ధంలో రాముడు నా కాలి గోరుకూడా కదపలేడు. నీ అదృష్టం కొద్దీ నీవు నా కంటపడ్డావు. నాతోరా, నిన్ను సుఖాలలో ముంచెత్తుతాను అని సీతను ప్రలోభపెట్టాడు రావణుడు. రావణుని మాటలు విన్న సీత కోపంతో ఊగిపోతున్న నాగకన్య మాదిరి బుసలు కొట్టింది. ఓరి రాక్షస, దుర్బుద్ధివి, ఇంద్రియ లోలుడివి, రావణ, నీవు నీ వాళ్లతో సహా సర్వనాశనం అయిపోతావు. నీ లంకా రాజ్యము సముద్రంలో కలిసిపోతుంది. ఇంద్రుని వద్ద నుండి శచీదేవిని బలాత్కారంగా తీసుకుని పోయి జీవిస్తావేమోగాని రాముని వద్ద నుండి నన్ను అపహరించి క్షణకాలము కూడా నీవు జీవించలేవు. నువ్వు అమృతము తాగినా నీకు రాముని చేతిలో చావు తప్పదు అని పరుషంగా పలికింది సీత. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 49వ సర్గ. సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణుకి కోపం నసాళానికి అంటింది. అసహనంతో కోపంతో గంతులేశాడు. రెండు చేతులు గట్టిగా చరిచాడు. పెద్దగా గాండ్రించాడు. ఓ సీత, నీకేమైనా పిచ్చా? నా మాటలు అర్థం కావడం లేదా? నా గురించి, నా ఐశ్వర్యము గురించి, నా పరాక్రమము గురించి, నా వైభవము గురించి ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కడం లేదు. నా గురించి నీకు బాగా తెలియదు. నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఎత్తి ఆడుకుంటాను. సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను. నా ఎదుట నిలిస్తే మృత్యువును కూడా చంపేస్తాను. సూర్యగమనాన్ని అడ్డుకుంటాను. భూమిని బద్దలు కొడతాను. నా ఇష్టం వచ్చి రూపం ధరించగలను. ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో. నా అసలు రూపం చూడు అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలిపెట్టి తన అసలు రూపం సీత ముందు ప్రదర్శించాడు. 10 తలలతో, ఎర్రటి కళ్లతో, ఒంటినిండా బంగారు ఆభరణములతో, నల్లని మేని ఛాయతో ధనుర్బాణములను ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు. ఓ సీత, చూచావా నా నిజస్వరూపము? ముల్లోకములను శాసించే భర్త కావాలనుకుంటే నన్ను వరించు. నీలాంటి అతిలోక సౌందర్యవతికి నేను తగిన భర్తను. నేను నీ మాట ఎన్నడూ జవదాటను. నీకు దాసుడిగా ఉంటాను. ఆ వనచరుడైన రాముని మీది నుండి నీ మనసు మరల్చుకో. నా మీద మనసు లగ్నం చెయ్యి.
నీకు శుభం జరుగుతుంది. నేను ఇంకా నువ్వు చాలా తెలివిగలదానవు, మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకున్నాను. కాని నీవు ఇంత తెలివి తక్కువదానివి అని అనుకోలేదు. ఒక ఆడుదాని మాటలు విని అడవులకు వచ్చిన బుద్ధిహీనుడిని, రాజ్యభ్రష్టుడిని, అల్పాయుష్కుడిని, మానవమాత్రుడిని నువ్వు ఏం చూసి వరించావో నాకు అర్థం కావడం లేదు. రా, నాతో రా అంటూ రావణుడు ముందుకు దూకాడు. సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఒక చేతితో సీత జుట్టు పట్టుకున్నాడు. మెడ కింద చెయ్యి వేశాడు. మరొక చెయ్యి నడుము కింద వేశాడు. సీతను ఎత్తుకొని పోయాడు. రావణుని రథము అతని ముందు సాక్షాత్కరించింది. సీతను రథంలో కూర్చోపెట్టాడు. పెద్ద పెద్దగా అరుస్తూ సీతను భయపెడుతున్నాడు. తాను కూడా రథం ఎక్కి సీతను తన ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. సీతకు ఏం జరుగుతుందో తెలియడం లేదు. రామా రామా అంటూ అరుస్తూ ఉంది. పాములా మెలికలు తిరిగిపోతూ ఉంది. రావణుడి కబంధ హస్తాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. కాని రావణుడు తన పట్టు వీడలేదు. తన రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. సీత రామా రామా అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. రథం ఆకాశమార్గాన వేగంగా పోతూ ఉంది. రామా, నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకొని పోతున్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఇంక నీవు నన్ను చూడలేవు కదా. నేను ఎక్కడ ఉన్నది నీకు ఎలా తెలుస్తుంది? రామా, నీవు దుష్టులను శిక్షిస్తావు కదా. దుర్మార్గుడైన ఈ రాక్షసుని శిక్షించి నన్ను రక్షించవా? ఈ రాక్షసుని చెర నుండి నన్ను విడిపించవా? ఓరి రావణ, తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావు. రాముడి చేతిలో చస్తావు. అయ్యో రామా, నా బాధ ఎవరికి చెప్పుకోను? ఆహా, ఆ కైక కోరిక ఈనాటికి తీరినట్టుంది. నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. ఓ వనదేవతలారా, ఓ వృక్షములారా, ఓ పర్వత పంక్తులారా, ఈ దుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించుకొని పోతున్న సంగతి నా రామునికి చెప్పండి. గలగల పారే ఓ గోదావరి నదీమాత, నన్ను ఈ రాక్షసుడు అపహరించుకుపోతున్న సంగతి నా రామునికి తెలియజేయి. ఓ వన్య మూగములారా, ఓ పక్షులారా, నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఈ దుర్మార్గుడు తీసుకుపోతున్న సంగతి నా రామునికి చెప్పండి. నాకు తెలుసు, నేను యమలోకంలో ఉన్న నా రాముడు నన్ను తన బలపరాక్రమాలతో మరలా వెనక్కు తీసుకురాగలడు. మీరు నా రామునికి నా గురించి తెలియజేయండి చాలు అని పరి విధాలా ప్రకృతితో మొరబెట్టుకుంటూ ఉంది సీత. ఇంతలో సీతకు ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న జటాయువు కనిపించాడు. ఓ జటాయువు, ఇటు చూడు, నేను సీతను. ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని తీసుకొని పోతున్నాడు. ఈ విషయం రామునికి చెప్పు. వీడు రాక్షసుడు, క్రూరుడు, చేతిలో ఆయుధం ఉంది. వీడిని నువ్వు ఏమీ చేయలేవు, నన్ను కాపాడలేవు. కనీసం నా గురించి రామునికి తెలియజెయ్యి. నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకుపోతున్న సంగతి రామునికి, లక్ష్మణునికి తెలియజెయ్యి అని బిగ్గరగా అరుస్తూ ఉంది సీత. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 50వ సర్గ.
రావణుడు సీతను అపహరించుకుని వెళ్లే సమయంలో జటాయువు ఒక వటవృక్షము మీద నిద్రపోతున్నాడు. సీత అరుపులు, రావణుని హుంకారములు విని జటాయువు నిద్రలేచాడు. జటాయువుకు ఏం జరుగుతుందో అర్థం అయింది. వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు. రాముడు తన రథం ఆపాడు. అప్పుడు జటాయువు రావణునితో ఇలా అన్నాడు. రావణ, నేను నిత్యసత్యవ్రతుడను. నా పేరు జటాయువు. నేను గరుడ వంశజుడను. మహాబలిశాలిని. రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. ముల్లోకములచేత పూజింపబడేవాడు. ఈమె రాముని భార్య, పేరు సీత. నీవు ధర్మమార్గంలో పయనించే మహారాజువు. అటువంటి నీవు ఇతరుల భార్యలను అపహరించవచ్చునా? ముఖ్యముగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి. ఆపదలలో ఉంటే రక్షించాలి కాని నీలాగా అపహరించకూడదు. అదే లోక ధర్మము. కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో. ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగ్గ పని కాదు. నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి. కాని నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా. అలాంటి తప్పు చేయకు. ఇతరులు నిన్ను నిందించే పని చేయడం తప్పు కదా. రావణ, సామాన్యులు ధర్మము, అర్థము, కామము వీటి ఆచరణలో సందేహము కలిగినప్పుడు రాజు ఏం చేస్తాడో దానినే అనుసరిస్తారు. కాబట్టి రాజు తన ప్రజలకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అటువంటి రాజువైన నీవే ఇటువంటి నిందార్హమైన పని చేస్తే నీ ప్రజలు ఎవరిని అనుసరించాలి? ఆలోచించు. ఓ రాక్షసరాజా, నీవు నిరంతర పరకాంతాభిలాషివే. చపలచిత్తుడివే. నీకు రాజ్యాధికారము, లంకాధిపత్యము ఎలా లభించింది అని సందేహముగా ఉంది. దీనిని బట్టి చూడగా నీది దుష్ట స్వభావము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. నీకు పుణ్యకార్యములు చేయడం తెలిసినట్టు లేదు. అందుకే పాపపు పనులలో నిమగ్నుడవై ఉన్నావు. పోనీ నీకు ఎవరైనా అపకారము చేస్తే వారికి అపకారం చేయడం లోక ధర్మము. ఎక్కడో అరణ్యములో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్న రాముడు లంకలో ఉన్న నీకు ఎలాంటి అపకారము చేయలేదే. అటువంటప్పుడు నీవు రాముని భార్యను ఎందుకు అపహరిస్తున్నావు? అతని పట్ల ఎందుకు అపరాధము చేస్తున్నావు? నీ సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అని కదా నీ వాదన. కాని వారిని ఎందుకు చంపాడు? శూర్పణఖ పోయి వారిని రాముని మీదికి యుద్ధానికి పురికొల్పింది. రాముడు ఒక్కడు, వారు 14,000 మంది. రాముడు ఏం చేస్తాడు? యుద్ధం చేశాడు. యుద్ధంలో వారు చచ్చారు. అందులో రాముని తప్పు ఏముంది? రాముడు మీ మీదికి యుద్ధానికి కాలు దువ్వలేదు కదా. మరి ఎందుకు రాముని భార్యను అపహరిస్తున్నావు? కాబట్టి వెంటనే సీతను వదిలిపెట్టు. లేకపోతే రాముని బాణములకు ఆహుతి అవుతావు. ఈ సీతాపహరణంతో నీవు తాచుపామును కొంగున కట్టుకొని తిరుగుతున్నావు. నీ మెడకు చుట్టుకొని ఉన్న కాలపాసమును నీవు గుర్తించడం లేదు. ఓ రావణ, సాధారణంగా మనకు అలవి అయిన పనులే మనం చేయాలి. మనకు జీర్ణం అయ్యే పదార్థాలే మనం తినాలి. అలాగే ధర్మవిరుద్ధమైనవి, అపకీర్తిని తెచ్చిపెట్టేవి అయిన పనులు మనం చేయకూడదు కదా. రావణ, నా సంగతి నీకు తెలుసుగా. నేను పుట్టి 60,000 సంవత్సరములు అయింది. నేను వృద్ధుడను. కాని నీవు యువకుడవు. నేను నిరాయుధుడను. నీవు సాయుధుడవు.
అయినా నేను నిన్ను సీతను తీసుకొని పోనీయను. అడ్డుకుంటాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీవు సీతను తీసుకొని పోవడానికి వీలులేదు. నీవు శూరుడవు అయితే నాతో యుద్ధం చెయ్యి. నిన్ను ఖరుడు పోయిన చోటికే పంపుతాను. నీవు ఎంతో మందిని చంపి ఉంటావు. కాని ఇప్పుడు రాముడు నిన్ను చంపగలడు. రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉంటే నీ మరణం ఈ క్షణము సంభవించి ఉండేది. వాళ్ళు ఇక్కడ లేకపోబట్టి బతికిపోయావు. చేతనైతే వారు వచ్చేదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి, అంతేగాని వారు లేనప్పుడు సీతను అపహరించడం వీరత్వము అనిపించుకోదు. నేను జీవించి ఉండగా నీవు సీతను తీసుకుని ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేవు. నా ప్రాణాలు ఒడ్డి అయినా సరే నేను సీతను కాపాడుతాను. రా, నాతో యుద్ధానికి రా. నిన్ను ఈ క్షణమే నీ రథం నుండి కిందకు పడదోస్తాను అని వీరోచితంగా పలికాడు జటాయువు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 70వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము